అథ మంత్రపాఠः ఓం సహనా భవతు భగవతు సహనో భునక్తు సహనౌనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 29 చెప్పుకుంటున్నాము. అందులో శబ్దకోశము అలాగే నియమాలు చెప్పుకున్నాము. వాటిని ఆధారం చేసుకొని కొన్ని తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం. అస్తు రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. అందులో కాబిందు రాసుకోండి. అందులో మొట్టమొదటిది కాబిందు రాసుకోండి. మొట్టమొదటి తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. అందులో కాబిందు రాసుకోండి. కాబిందులో మహత్ మరియు భవత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. మహత్ మరియు భవత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. మహత్ మరియు భవత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో ఒకటో వాక్యం అస్తు. అతడు ఒక పెద్ద వీరుడు. చాలా ఒక పెద్ద వీరుడు. అతడు అంటే ఒక పెద్ద వీరుడు. అతడు చాలా పెద్ద వీరుడు. చాలా పెద్ద వీరుడు. ఇది ఒకటో వాక్యం. రెండో వాక్యం ఇక్కడ చాలా చీకటిగా ఉన్నది. ఇక్కడ చాలా చీకటిగా ఉన్నది. ఇక్కడ చాలా చీకటిగా ఉన్నది. ఇక్కడ చాలా చీకటిగా ఉన్నది. నేను ఒక పెద్ద సింహమును మరియు పులిని చూశాను. భగీరథ అంటే పులి అర్థంలో వస్తుంది. నేను ఒక పెద్ద సింహమును మరియు పులిని చూశాను. నెక్స్ట్ వాక్యాలు నాగమణి గారు కంటిన్యూ చేయండి. నేను వెనక ముందు 10 నిమిషాలు జాయిన్ అవుతాను. वहां संपत्ति का बड़ा ढेर है. అక్కడ సంపదతో కూడినటువంటి పెద్ద కుప్ప ఉన్నది. అక్కడ సంపదతో కూడినటువంటి పెద్ద గని ఉన్నది. ఢేర్ అంటే పెద్ద కుప్ప అన్నమాట. మరి కుప్ప రాసుకున్నామా, గని రాసుకున్నామా సార్? సార్ రాశి, సంపదతో కూడినటువంటి రాశి. రాశి సార్, కరెక్ట్ సార్, రాశి. ఓకే ఓకే.
అక్కడ సంపద యొక్క పెద్ద రాశి ఉన్నది. కూడినటువంటి అన్నారు కదా, సార్ అక్కడ సంపదతో కూడినట్టు అటువంటిది అన్నారు కదా. అవును సార్. అదే ఇంకంతే, ఒక పెద్ద సంపదతో కూడినటువంటి రాశి ఉన్నది. సంపద యొక్క సార్ కాకి యొక్క షష్ఠి విభక్తి. అక్కడ సంపద యొక్క పెద్ద రాశి ఉన్నది. సంపదతో కూడినటువంటి అని పెట్టి చెప్పారు ఫస్ట్. కానీ సరే సార్. సంపద యొక్క పెద్ద రాశి, అక్కడ సంపద యొక్క పెద్ద రాశి ఉన్నది. విభక్తి అర్థం వస్తుంది లేదు చూడండి. చెప్పండి, గురుగారిని అడుగుదాం, లేకపోతే ముందు ఆయన చెప్తారు కదా, ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్తారు. చెప్పండి అలాగే మిగతా. సార్. సరే సార్. 5వది ప్రాతకాలమున. సార్ శాస్త్రి సార్ మహోదయ ఎవరితోని మీతోనే. ఇది కుట్టడం లాగా వినిపించడం లేదు. అమ్మునే సార్. అమ్మా హార్వే అమ్మా చెప్తారమ్మా కొద్దిగా. ఇక్కడ పెద్ద గని ఉన్నది అనే దానికి ఏమి సంపదతో కూడిన అనే రాసుకుందామా, సంపద యొక్క రాసుకుందామా అమ్మ హార్వే అమ్మ? శాస్త్రి సార్ ఉన్నారా? పలకండి. సంపదతో కూడిన సరిపోద్దమ్మా. సంపదతో కూడిన ఆ, లేదా సంపద సంపదతో రాశి. కూడిన. ఎక్కువ అంటే ఇది షష్ఠికి వెళ్తుందండి. షష్ఠి చెబితే సరైన అర్థం రావట్లేదా నాకు, అందుకు అనుమానం ఉంది, నాకు తెలియదేమో. అదే సార్, సంపద అక్కడ సంపదతో కూడిన. ఓకే సార్, ఓకే కూడిననే రాసుకుందాం రండి, అందుకనే అడిగాను. సార్ వాళ్ళు కూడా అందుకే నేను నాకు అడిగాను సార్. తెలిసింది చెప్తాను, అక్కడ తెలియకపోతే కరెక్ట్ చేస్తే కరెక్ట్ సంపద, చేసుకోండి. ఓకే అంతే సార్, చేద్దాం రండి. అక్కడ సంపదతో కూడిన పెద్ద రాశి ఉన్నది. నెక్స్ట్ చేద్దాం అనుకున్న టైం కంటే ముందే వచ్చేసాను నేను. అస్తు ప్రయత్నం కరోమి యావత్ పర్యంతం భవతా సమక్షే వక్తుం శక్నో తావత్ పర్యంతం వదామి పశ్చాత్ నాగమణి వదతి యావత్ పర్యంతం అహం తిష్టామి తత్ అత్ర తావత్ పర్యంతం వదామి లిఖంతు భవంతః సర్వే. అస్తు. సో 4వ వాక్యం చెప్పారు. అక్కడ సంపత్తి యొక్క ఒక విశాలమైనటువంటి రాశి ఉన్నది. విశాలమైన రాశి ఉన్నది, ఒక పెద్ద రాశి ఉన్నది. అది 4వ వాక్యము. అస్తు. 5వ వాక్యం రాసుకోండి. బడే సబేరే బహేలియోం కే హల్లే సే జగా దియా గయా హూ. బడే సబేరే అంటే పొద్దున్నే, చాలా పొద్దున్నే అంటే బహేలి అంటే పక్షులు పట్టుకునే వాళ్ళు ఉంటారా, పక్షులు పట్టుకునే వాళ్ళ యొక్క అల్లరి చేత నేను నిద్ర లేచాను. మోదే వేటగాడు కదా మోదే. అదే వేటగాళ్ళ యొక్క అల్లరి చేత నిద్ర లేచాను. చాలా పొద్దున్నే వేటగాళ్ళ యొక్క అల్లరి చేత నిద్ర లేచాను. సందడి అంటారండి. ఏంటండి సందడి అని చెప్పొచ్చు. సందడి అనకుండా అక్కడ వాళ్ళు వేటగాళ్ళు సందడి ఏం చేస్తే అక్కడ అల్లరి చేస్తారంటే పట్టుకోవడానికి కొంచెం గట్టిగా చేస్తుంది. కాబట్టి అల్లే శబ్దం సందడి అంటే కొంచెం మనోరంజనంగా ఉంటుంది కదా, మనోరంజనం కాదు కదా. అంటే ఒక అదుపుతో దాన్ని పట్టుకోవడానికి చేస్తున్నది కాబట్టి. అల్లరి శబ్దం అంటే అల్లరి శబ్దం కాకుండా హడావిడి శబ్దం. హడావిడి చేసుకోవచ్చు. ఠీక్. హడావిడి చేత నిద్ర లేచాను. అస్తు. ఇది 5వ వాక్యం. పెద్దవాళ్ళ యందే తన పరాక్రమం చూపిస్తారు. పెద్దవాళ్ళ యందే తన పరాక్రమను చూపిస్తారు. పెద్దవాళ్ళ యందే తన పరాక్రమను చూపిస్తారు. పెద్దవాళ్ళ యందే తన పరాక్రమమును చూపిస్తారు.
పెద్దవాళ్ళు ఏంది తన పరాక్రమను చూపిస్తారు. 7వ వాక్యం. పెద్దవాళ్ళ యొక్క మాట పెద్దగానే ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క మాట పెద్దగానే ఉంటుంది అంటే పెద్దవాళ్ళ యొక్క విచారం ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. పెద్దగా ఉంటుంది అనే తాత్పర్యం ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళ విచారం ఉన్నతంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళ యొక్క వచనము లేదా పెద్దవాళ్ళ యొక్క మాట పెద్దగానే ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, అలా తీసుకోవచ్చు. ఈ విషయంలో ఆప్కా క్యా విచార్ హై? ఈ విషయంలో నీది ఏ విచారము? ఈ విషయంలో మీది ఏ విచారము? ఈ విషయంలో మీది మీ యొక్క మీ విచారం మీ ఏమిటి? ఆలోచన ఏమిటి? ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి లేదా మీ యొక్క విచారం ఏమిటి? అలాగ తీసుకోవచ్చు. మీ ఆలోచన ఏమిటి? ఓకే. ఈ విషయంలో మీ యొక్క ఆలోచన ఏమిటి లేదా మీ యొక్క విచారం ఏమిటి? మీ యొక్క ఆలోచన ఏమిటి లేదా మీ విచారం ఏమిటి? అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. 9వ వాక్యం. మీరే రఘువంశీయుల యొక్క కులస్థితిని మీకే రఘువంశీయుల యొక్క కులస్థితి తెలుసు. మీకే రఘువంశీయుల యొక్క కులస్థితి గురించి తెలుసు. లేదా కులం గురించి తెలుసు. కులస్థితి గురించి వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాటి రీతి రివాజం ఏంటి, అలాగా కులస్థితి గురించి తెలుసు. మీకే రఘువంశీయుల పరిస్థితి లేదా కులస్థితి గురించి తెలుసు. మీకే రఘువంశీయుల యొక్క కులస్థితి గురించి తెలుసు. మీకే రఘువంశీయుల యొక్క కులస్థితి గురించి తెలుసు. అంటే వంశస్థితి అని అనొచ్చు కదండి. మీకే రఘువంశీయుల యొక్క వంశస్థితి తెలుసు. రఘువంశీయుల యొక్క వంశస్థితి కాదు, కులం అంటే ఆ వంశే తీసుకోవచ్చు. పదాలు వంశమే కదండి. కులం ఓకే, అంటే వంశస్థితి గురించి తెలుసు. లీనేజ్ కదా. కులం గురించి తెలుసు ఆ వంశం గురించి తెలుసు అనమాట. అది రఘువంశుల యొక్క వంశం గురించి తెలుసు, కులం గురించి మీకు తెలుసు అనే భావం. అర్థమైందండి. ఓకే. నెక్స్ట్ వాక్యం. మీ మిత్రుని యొక్క విషయంలో కొంచెం అడుగుతాను. నీ 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 మిత్రుని యొక్క విషయంలో కొంచెం అడుగుతాను. నెక్స్ట్ వాక్యం. మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనుక వెనుక వస్తున్నాను. మీరు ముందు వెళ్ళండి, మీ మిత్రుని గురించి కొంచెం అడుగుతాను. 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 మీ మిత్రుని గురించి కొంచెం అడుగుతాను.
నెక్స్ట్ వాక్యం, మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనుక వెంట వస్తున్నాను. వెనుక వస్తున్నాను. నేను వెనుక వస్తున్నాను. మీరు ముందు వెళ్ళండి, నేను వెనుక వస్తున్నాను. ఇది 11వ వాక్యం. నెక్స్ట్ 12వ వాక్యం చూడండి. आपसे ही इस विषय का औचित्य అనౌచిత్య పూछతాం. మిమ్మల్ని ఈ విషయం యొక్క ఔచిత్యము అనౌచిత్యము అడుగుతాను. మిమ్మల్ని ఈ విషయం యొక్క ఔచిత్యము అనౌచిత్యము అడుగుతాను. అంటే ఉచితం ఏంటి, అనుచితం ఏమిటి అడుగుతాను. మిమ్మల్ని ఈ విషయం యొక్క ఔచిత్యము అనౌచిత్యము అడుగుతాను. అంటే ఔచిత్యం గురించి అనౌచిత్యం గురించి అడుగుతాను. అంటే ఉచితం గురించి, ఉచితం అంటే ఏమిటి, అనుచితం అంటే ఏమిటి, ఈ విషయం గురించి మీరు చెప్పండి. మిమ్మల్ని ఈ విషయం గురించి, ఈ విషయం యొక్క ఔచిత్యము అనౌచిత్యము అడుగుతున్నాను. మిమ్మల్ని ఈ విషయం యొక్క ఔచిత్యము అనౌచిత్యం గురించి అడుగుతున్నాను. మిమ్మల్ని ఈ విషయం యొక్క ఔచిత్యం అనౌచిత్యం గురించి అడుగుతున్నాను. 13వ వాక్యం రాసుకోండి. మీ విషయంలో అతని యొక్క ప్రేమ ఎలా ఉంది? మీ విషయంలో అతని ప్రేమ ఎలా ఉంది? మీ విషయంలో అతని ప్రేమ ఎలా ఉంది? మీ విషయంలో అతని ప్రేమ ఎలా ఉంది? 14వ వాక్యము, నీ యొక్క ఈ ప్రార్థన శిరోధార్యము. నీ యొక్క ఈ ప్రార్థన మీ శిరసావహించదగినది. అలాగా మీ ఈ ప్రార్థన శిరోధార్యము. 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 ఇక్కడి వరకు మనం కాబిందు రాసుకున్నాము. మహత్ శబ్దాన్ని ఉపయోగించి, భవత్ శబ్దాన్ని ఉపయోగించి ఈ వాక్యాలు తయారు చేయాలి మనం. నెక్స్ట్ 2వ బిందు కాబిందు రాసుకోండి. కాబిందువు ఇక్కడ హంధాతు స్థూధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం. హంధాతు స్థూధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం. హనధాతు స్థూధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం. హంధాతు స్థూధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం. నెక్స్ట్ వాక్యం, అందులో కంటిన్యూస్ వాక్యం రాసుకోండి. ఇందులో 1వ వాక్యం, రాజు శత్రువును చంపుతున్నాడు. రాజు శత్రువును చంపుతున్నాడు. రాజు శత్రువును చంపుతున్నాడు. 2వ వాక్యం, శత్రువులను చంపు. శత్రువులను చంపు. శత్రువులను చంపు. శత్రువులను చంపు. ఈ 2వ వాక్యం. 3వ వాక్యం, రాముడు రావణుడిని చంపాడు. రాముడు రావణుడిని చంపాడు.
రాముడు రావణుడిని చంపాడు. రాముడు రావణుడిని చంపాడు. రాముడు రావణుడిని చంపాడు. నాలుగో వాక్యం. ఏ నిషాద్ అంటే ఇక్కడ నిషాద శబ్దము మనకు వచ్చింది. ఇక్కడ నిషాద శబ్దం ఎక్కడన్నా అంటే ఒక వ్యక్తిని సంబోధించి చెప్తున్నామండి. ఏ నిషాద్, ఇప్పుడు నిషాద్ రాసుకోండి, ఒక వ్యక్తి విశేష పేరు అన్నమాట. అంటే శపిస్తున్నది ఇక్కడ. ఏ నిషాద్ ఒక నామవాచకం తీసుకోండి ప్రస్తుతానికి. ఏ నిషాద్, నీకు ఎప్పుడు కూడా మంచి జరగదు, లేదా కభీ భలా నహీ హోగా, నీకు ఎప్పుడు కూడా మంచి జరగదు. ఎందుకంటే బ్రాకెట్లో పెట్టుకుని నేను అధ్యయనం చేశాను. ఎందుకంటే నీవు క్రౌంచ పక్షి యొక్క యుగలాన్ని క్రౌంచ పక్షి యొక్క యుగలంలో ఒక పక్షిని చంపావు. క్రౌంచ పక్షి యొక్క యుగలంలో అంటే జోడిలో ఒక పక్షిని చంపావు. నీవు క్రౌంచ పక్షి యొక్క యుగలంలో ఒక పక్షిని చంపావు. ఒక పక్షిని చంపావు. ఒక పక్షిని చంపావు. క్రౌంచ పక్షి యొక్క యుగలంలో ఒక పక్షిని చంపావు. ఏ నిషాదుడా, ఓకే, ఓ బోయవాడా లేదా ఓ వేటగాడా, ఉత్తమం. ఏవైనా రాసుకోవచ్చు, ఇవన్నీ రాసుకోవచ్చు అండి. ఏంటివి? ఓ నిషాదుడా లేదా ఓ బోయవాడా లేదా ఓ వేటగాడా, నీకెప్పుడు మంచి జరగదు. ఎందుకంటే నీవు క్రౌంచ పక్షి జంటలో ఒక దాన్ని చంపావు. నీవు క్రౌంచ పక్షి జంటలో ఒక దానిని చంపావు. అందుకే ఇక్కడ ఈ రకంగా వాక్యం ఇవ్వబడింది. క్రౌంచ పక్షి యొక్క జంటలో ఒక పక్షిని చంపావు. ఇది రాసుకోండి. ఎందుకంటే నీవు క్రౌంచ పక్షి జంటలో ఒక దానిని చంపావు అంటే ఒక పక్షిని చంపావు. ఓకే, ఐదో వాక్యం రాసుకోండి. దేవదత్తుడు రాముణ్ణి స్తుతిస్తున్నాడు. 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 రాముడు ఈశ్వరుని స్తుతించాడు. రాముడు ఈశ్వరుని స్తుతించాడు. రాముడు ఈశ్వరుని స్తుతించాడు. చూడు, దీన్ని బట్టి ఏమవుతుంది? రాముడి కంటే గొప్ప అంటే అందరికీ ఈశ్వరుడు అయినటువంటి ఈశ్వర తత్వం ఒక తత్వం ఉంది. మన రాముడిని నారాయణ అని చెప్పి అవతారం అని చెప్పుకుంటాం కదా. రాముడు ఒక మహాపురుషుడు, మహాన్ బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని, మోక్ష సుఖాన్ని, పరమాత్మ యొక్క సుఖాన్ని పొందినవాడు అనమాట. అంటే బ్రహ్మానందం పొందినవాడు, మోక్షాన్ని పొందినవాడు ఆ పరమాత్మ. ఆ గురువులకు కూడా, మహాన్ పురుషులకు కూడా ఒక ఆత్మ, పరమాత్మ తత్వం ఒకటి ఉందన్నమాట. అందుకే ఇక్కడ చూడు, ఈ వాక్యంతో స్పష్టంగా కనిపిస్తుంది. రాముడు ఈశ్వరుని స్తుతించాడు. రాముడే గొప్పవాడు అయినప్పుడు, రాముడు ఈశ్వరుడు అయినప్పుడు రాముడు ఎవరిని స్తుతించగలుగుతాడు? రాముడు కూడా ఈశ్వరుని స్తుతిస్తున్నాడు. అంటే వీళ్ళంతా గొప్ప మహాన్ పురుషులు, అవతారములు. అంటే మనం ప్రతి ఒక్క అవతారం తీసుకోవడం సందేహం లేదు. మనకు కోరిక ఉండొచ్చు, మనం జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఒక దేశానికి, సమాజానికి అవిద్య, అంధకారాన్ని, అధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి మనం తీసుకోవచ్చు. అది మన కోరికని బట్టి ఎలా జన్మ తీసుకోవాలో జన్మ తీసుకుంటూ ఉంటాం. కానీ దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది, రాముడు కూడా ఈశ్వరుని స్తుతించాడు. అంటే అందరికీ గురువులకు గురువైనటువంటి పరమ గురువు, ఆ పరమాత్మని గురించి స్తుతించాడు. కాబట్టి ఇక్కడ రాముడు ఈశ్వరుని స్తుతించాడు. 7వ వాక్యం. रजिस्ट्रार प्रस्तावों को प्रस्तुत करता है. रजिस्ट्रार
ప్రస్తావనలను ప్రస్తావిస్తున్నాడు. రిజిస్ట్రార్ ప్రస్తావనలను ప్రస్తావిస్తున్నాడు. రిజిస్ట్రార్ ప్రస్తావనలను ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావన ప్రస్తావిస్తున్నాడు. రిజిస్ట్రార్ ప్రస్తావన ప్రస్తావిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం. ఇక్కడ ప్రాపూర్వక స్థూదాతను ఉపయోగించాలి. ప్రాపూర్వక స్థూదాతను ఉపయోగించి రాయాలి వాక్యం. నేను ఈ ప్రస్తావాన్ని నేను ఇది ప్రస్తావిస్తున్నాను. నేను ఇది ప్రస్తావిస్తున్నాను. నేను ఇది ప్రస్తావిస్తున్నాను. ఏమిటంటే ఛాత్ర సంఘానికి ప్రధానుడు రాముడు. నేను ఇది ప్రస్తావిస్తున్నాను. ఏమిటంటే ఛాత్ర సంఘానికి ప్రధానుడు రాముడు. విద్యార్థులు చెప్పచ్చా? విద్యార్థి సంఘానికి రాముడు ప్రధానుడు. లేదంటే విద్యార్థి సంఘానికి రాముడు ప్రధానుడు. ఓకే, ఈ రకంగా మనం రెండో బిందు హా బిందు చెప్పుకున్నాము. ఇప్పుడు మూడో బిందు గా బిందు. ఆత్మనే పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఆత్మనే పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఆత్మనే పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణము. నేను ఇక్కడ ప్రస్తావించింది ఏమిటంటే రాముడు విద్యార్థి సంఘానికి ప్రధానుడు. రాసుకోవచ్చండి. అస్తు ఉత్తమం. ఇదే వాక్యం చెప్పిన వాక్యాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏం రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ ప్రస్తావించేది ఏమిటంటే రాముడు విద్యార్థి సంఘానికి ప్రధానుడు. రాముడు విద్యార్థి సంఘానికి ప్రధానుడు. రాముడు విద్యార్థి సంఘానికి ప్రధానుడు. ఓకే, నేను ఇక్కడ ప్రస్తావించేది ఏమిటంటే రాముడు విద్యార్థి సంఘానికి ప్రధానుడు. ఓకేనా? ఆ వాక్యాన్ని అలాగా సరి చేసుకోండి. ఇప్పుడు గా బిందులో ఆత్మనే పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అస్తు. ఈ గా బిందు నాగమణి గారు మీరు కంటిన్యూ చేయండి. నేను జాయిన్ అవుతాను మళ్ళీ. విన్నారా? మహోదయ, అలాగే మహోదయ. అమ్మ చిన్నగాలో ఆత్మనే పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. నంబర్ 1, हलवाई मिठाई और नमकीन बेचता है. హల్వా తయారు చేసేవాడు మిఠాయిలు ఇంకా ఉప్పు అమ్ముతున్నాడు. మిఠాయి రాసుకున్నామా? మిఠాయి ఇంకా ఉప్పు అమ్ముతున్నాడు. విక్రీ అనేటటువంటి ధాతువును ఉపయోగించి
విక్రీ అనే ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం మనం వాక్యం తయారు చేయాలి. హల్వా తయారు చేసేవాడు మిఠాయి ఇంకా సార్ చెప్పండి సార్. నమకీన్ అంటే ఉప్పు కాదు తల్లి, ఉప్పు అదని ఏమంటారంటే కారం అంట, కారా అన్నమాట. అంటే తీపి కారాలు, పదార్థములు అంటే అలాంటివి అనమాట. తీపి కారం అంటారే అట్లా అనమాట. స్నాక్స్ అనుకోండి. అది స్వీట్ నాట్ మిఠాయి ఇంకా కారాలు పదార్థాలు. మిఠాయి మరియు ఇంకా కార పదార్థాలు అమ్ముతున్నాడు. మిఠాయి ఇంకా ఉప్పు కారంతో కూడిన పదార్థాలు అమ్ముతున్నాడు. ఉప్పు కారముతో కూడిన ఉప్పు నమక అంటే ఉప్పు, అదే లేకోకుండా ఉత్త కారం పెట్టుకుంటే బాగుండదు కదమ్మా. ఉప్పు కారంతో కూడిన పదార్థాలు, ఉప్పు కారంతో కూడిన పదార్థం సార్. లవణాన్నం అని ఇచ్చాడు కదా, ఉప్పటి వస్తువులు అనుకోవచ్చు. మీనా గారు ఇక్కడ సూత్రక అనే పదం ఇచ్చాడు, అది వాడుకుంటూ అయిపోతుంది. నమ్కీన్ దానికి సూత్రక పైన ఇచ్చాడు కదా, లవణాన్నం ఉప్పటి వస్తువులు అనే అంతే సార్, ఉప్పటి వస్తువులోనే పెడదాంలేండి. మిఠాయి ఇంకా ఉప్పటి వస్తువు అమ్ముతున్నాడు. అమ్మా హార్వీ గారు ఏమన్నా చెప్తున్నారమ్మా? ఉన్నారా? అమ్మా డాక్టర్ హార్వే గారు ఏదైనా చెప్తారా నమ్కీన్ కు? కారా అంటారండి, కారా పదార్థాలు. ఓకే సరే, ఉప్పు కారంతో కూడిన పదార్థాలు అమ్ముతున్నాడు. అంటే జంతికలు, చేగోడీలు ఇట్లాంటివన్నీ అంతేనమ్మా, అంతే. సన్నకారాలు, చెక్కిలీలు అట్లాంటివి అనమాట. చక్కిల ముక్కలు, చక్కిలాలు ఇవన్నీ కూడా కారపూస, ఇవన్నీ నమ్కీన్ అంటారు. సూత్రిక ఇచ్చాడు అంటే సన్న కారాలమ్మా, శనగపిండిలో సన్న కారాలు అమ్ముతాడు బయట, అది అన్నమాట. ఓకే అదేమ్మా, దాన్ని అన్నమాట ఉప్పు కారాలు అన్నాడు. నెక్స్ట్ అమ్మా, నమ్కీన్ అంటే కొంచెం పులుపు కలిసి ఉంటదండి, పులుపు కలిసి ఉంటది కొద్దిగా నమ్కీన్. కరెక్ట్ సార్, అవును సార్, కరెక్ట్ సార్. మామూలుగా ఉప్పు కారం కలిసేటేమో కారా అంటారు. నమ్కీన్ అంటే కొంచెం ఉప్పు, దాంతో ఇవన్నీతో పాటు దానికి కొంచెం పులుపు కలిసి ఉంటది, అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది నమ్కీన్ అది. సార్ రెండవ వాక్యం రాసుకున్నామా. వహ శత్రువుంకో పరాజిత్ కర్తా హే, అతడు శత్రువులను ఓడిస్తున్నాడు. అమ్మ చెప్పేటప్పుడు ఏదైనా పొరపాటు ఉంటే మీరు కూడా వచ్చి అందుకోండమ్మా, మళ్ళీ నేనే అని ఫైనల్ గా కాకుండా ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా కూడా మీరు మళ్ళీ అందుకొని కరెక్షన్ చేసుకొని మనం అందరం కరెక్ట్ గా రాసుకుందాం. అతడు శత్రువులను ఓడిస్తున్నాడు, బ్రాకెట్ లో పరా ఉపసర్గపూర్వక జీ ధాతువును పరా ఉపసర్గపూర్వక జీ ధాతువును ఉపయోగించాలి. పరాజీ అనే ధాతువును ఉపయోగించి వాక్యం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మూడవ వాక్యం, ఆప్కి విజయ్ హో, మీకు జయమగుగాక, బ్రాకెట్ లో వి ఉపసర్గపూర్వక జీ ధాతువును ఉపయోగించి వాక్యం తయారు చేయాలి. సారీ, వాక్య నిర్మాణం కాదు. మీకు జయమగుగాక, వి జీ అనే ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేయాలి. నెక్స్ట్ నాలుగవ వాక్యం, यदि कील की नोक पैर में चुभ जाती है तो कितना दर्द हो जाता है. यदि ఒకవేళ కీల్ కి నోక్
మేకు యొక్క కొన మేకు యొక్క కొన భాగము మేకు యొక్క కొన భాగము పాదములో పాదములో కుచ్చు పాదములో గుచ్చుకుంటే ఒకవేళ మేకు యొక్క కొన భాగము పాదములో గుచ్చుకుంటే కితనా దర్ద్ హో జాతా హై, ఎంత బాధ కలుగుతుందో కదా. ఎంత బాధ కలుగుతుందో కదా. ఒకవేళ మేకు యొక్క కొన భాగము పాదములో గుచ్చుకుంటే కితనా దర్ద్ హో జాతా హై, ఎంత బాధ కలుగుతుందో కదా. ఎంత బాధ కలుగుతుందో కదా. బ్రాకెట్ లో నీ ఉపసర్గపూర్వక విష్ ధాతువును ఉపయోగించాలి. నీ ఉపసర్గపూర్వక విష్ ధాతువును ఉపయోగించి వాక్యం తయారు చేసుకోవాలి మనం. నెక్స్ట్ 5వ వాక్యం. ఓ విద్యా గ్రహణ కర్తా హై, అతడు విద్యను గ్రహిస్తున్నాడు. వహ విద్యా గ్రహణ కర్తా హై, అతడు విద్యను గ్రహిస్తున్నాడు. అతడు విద్యను గ్రహిస్తున్నాడు. బ్రాకెట్ లో ఆంగ్ ఉపసర్గపూర్వక దా ధాతువును ఉపయోగించాలి. ఆంగ్ ఉపసర్గపూర్వక దా ధాతువును ఉపయోగించాలి. ఆంగ్ ఉపసర్గపూర్వక దా ధాతువును ధాతువును ఉపయోగించాలి. వాక్యం తయారు చేయాలి. నెక్స్ట్ 6వ వాక్యం. వహ ముహ్ ఖోల్తా హై, వహ అతడు ముహ్ ఖోల్తా హై, నోరు తెరుస్తున్నాడు. అతడు నోరు తెరుస్తున్నాడు. అతడు నోరు తెరుస్తున్నాడు. బ్రాకెట్ లో వ్యాద ధాతువును ఉపయోగించి వాక్యం తయారు చేయాలన్నాడు. వ్యాద. వి ప్లస్ ఆ ప్లస్ దా. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ వి ప్లస్ వి ఉపసర్గపూర్వక ఆంగ్ ఉపసర్గపూర్వక దా ధాతువు. వి ఉపసర్గపూర్వక ఆంగ్ ఉపసర్గపూర్వక దా ధాతువు. నెక్స్ట్ 7వ వాక్యం. वो धनुष की शिक्षा पाता है, అతడు ధనస్సు యొక్క ధనుర్విద్య నేర్చుకుంటున్నాడు. అతడు ధనుర్విద్య నేర్చుకుంటున్నాడు. అతడు ధనుర్విద్య నేర్చుకుంటున్నాడు. బ్రాకెట్ లో శిక్ష ధాతువును ఉపయోగించి వాక్యం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ 8వ వాక్యం. घोड़े पिता की चाल का अनुकरण करते हैं. घोड़े గుర్రములు తండ్రిని అనుసరిస్తున్నాయి. గుర్రములు తండ్రిని అనుసరిస్తున్నాయి. ఇంకా ఆవులు తల్లిని అనుసరిస్తున్నాయి. అమ్మ హార్వే గారు ఏమైనా చెప్తున్నారమ్మా? వినిపించట్లేదు, మరి చెప్పండి. మీరేదో మాట్లాడుతున్నారు. అమ్మ నా వాయిస్ వినిపిస్తుందా? పోనీ వినపడుతోందండి.
ఓకే సార్. అమ్మా హార్వే గారు కూడా ఏదో చెప్తున్నారమ్మా, బట్ మీ వాయిస్ వినపడడం లేదమ్మా. గుర్రములు తండ్రిని అనుసరిస్తున్నాయి, ఇంకా ఆవులు తల్లిని అనుసరిస్తున్నాయి. బ్రాకెట్ లో అనుహురు అనుహురు ధాతువును అనుహురు ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ 9వ వాక్యం. बैल प्रसन्न होकर जमीन खोदता है. ఎద్దు మీనాగారు ఒక్క నిమిషము. మీనాగారు అనుకు అన్నప్పుడు ఇది నాకు రాయడం వస్తలేదు. ఆకు యా రాయను, హా రాసిన తర్వాత యా రాయచ్చా లేకపోతే ఇది ఎట్లా రాయాలి? కాదు కాదు ఆ రాసి నాకు కొమ్మిస్తే ను అను హృ హాకు సుడి ఇవ్వండి. అను హృ బుక్ లో ఉందండి, చూసుకోండి. హాకు యా వస్తుంది కదా, యా ఉంది కదా. కాదు 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 అమ్మా విజయలక్ష్మి గారు రాసుకోండి. ఆ రాయండి, నా కొమ్మిస్తే నువ్వు పెట్టండి. అను హురు, హాకు సుడిస్తే హురు, అను హురు. ఓకేనా? నెక్స్ట్ అమ్మా అను ఉపసర్గ పూర్వక హృ ధాతువు అని పెట్టండి. అను రాసిన అవునమ్మా అమ్మమ్మ హాకు సుడి అను ఉపసర్గ పూర్వక హృ ధాతువు. అను ఉపసర్గ పూర్వక హృ ధాతువు కాదమ్మా, అను ఉపసర్గ పూర్వక హృ ధాతువు. హాకు సుడిస్తే హురు. నెక్స్ట్ అమ్మా 9వ వాక్యం. बैल प्रसन्न होकर जमीन खोदता है. बैल प्रसन्न होकर ఎద్దు సంతోషంగా భూమిని దున్నుచున్నది. ఎద్దు సంతోషంగా భూమిని దున్నుచున్నది. ఎద్దు సంతోషముగా భూమిని దున్నుచున్నది. అప్ప ఉపసర్గ పూర్వక క్రూ ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేయాలి. అప్ప ఉపసర్గ పూర్వక క్రూ ధాతువు. నెక్స్ట్ 10వ వాక్యం. నీవు నీ మిత్రుడి నుండి तुम अपने मित्र से विदाई लो. నీవు నీ మిత్రుడి నుండి సెలవు తీసుకో. నీవు నీ మిత్రుని నుండి సెలవు తీసుకో. నీవు నీ మిత్రుని నుండి సెలవు తీసుకో. ఆంగ్ ఉపసర్గ పూర్వక ఆప్రచ్ఛ ఆంగ్ ఉపసర్గ పూర్వక ప్రచ్ఛ ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేసుకోవాలి. ఆంగ్ ఉపసర్గ పూర్వక ప్రచ్ఛ ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేసుకోవాలి. 11వ వాక్యం. कृष्ण ने दिल्ली के लिए प्रस्थान किया. కృష్ణుడు ఢిల్లీ వెళ్ళడం కొరకు బయలుదేరాడు. ఢిల్లీ వెళ్ళడం కొరకు బయలుదేరాడు. కృష్ణుడు ఢిల్లీ వెళ్ళడం కొరకు బయలుదేరాడు. బ్రాకెట్ లో ప్రా ఉపసర్గ పూర్వక స్థా ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేసుకోవాలి. ప్రా ఉపసర్గ పూర్వక స్థా ధాతువును ఉపయోగించి వాక్యాన్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ పెద్ద ఘ, మహాప్రాణం ఘ.
మహాప్రాణము ఘా వచ్చేసి పానాది వర్గ్. పానాది అంటే తాగేటటువంటి వర్గాన్ని ఉపయోగించి, త్రాగే వర్గాన్ని ఉపయోగించి, అంటే తినే వర్గము తాగే వర్గం అన్నమాట. అది ఘా కదా, పానాది వర్గం అనేది ఘాకు వర్తిస్తుందండి. సార్ దేనికి వర్తిస్తుంది సార్? 11 పానాది వర్గాన్ని పానాది వర్గం అనేది సార్ పానాది వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అది మహాప్రాణం గాలో వచ్చినాయండి, వస్తున్నాయి. అవునమ్మా, చెప్పానమ్మా, మహాప్రాణం ఘా అని చెప్పాను, చెప్పలేదా? సారీ అమ్మా. ఒకటవది आजकल चाय का सर आजकल चाय का बहुत रिवाज है. ఈ రోజులలో టీ త్రాగడం ఒక సంప్రదాయం. టీ త్రాగడం బహుత్ రివాజ్ హై. చాలా ఈ రోజుల్లో టీ త్రాగటం చాలా రివాజ్ అంటే సంప్రదాయం సార్, ఆచార వ్యవహారాలు అంటాం కదా. రివాజ్ అంటే నియమం. ఓకే, సాధారణం. మరి ఇక్కడ అంటే సాధారణం అంటే ఇంకా బాగుంటుంది సార్. చాలా సాధారణం. చాలా సాధారణం. అవును సార్, ఇది బాగుంది. ఈ రోజులలో టీ త్రాగడం చాలా సాధారణం. ఈ రోజులలో టీ త్రాగటం చాలా సాధారణం. ఫుల్ స్టాప్. ఆంగ్ల పద్ధతిలో अंग्रेजी ढंग से चाय पीने वाले, ఆంగ్ల పద్ధతిలో టీ త్రాగేవారు, केतली में पानी उबालकर, కేతలి అంటే కేతలి అనే ఒక పాత్ర సార్. కేతలిని ఏమని రాసుకున్నాం సార్? కేతలిని అని రాసుకున్నాం కదా. ఆంగ్ల పద్ధతిలో టీ త్రాగేవారు కేతలిలో నీరు, కెటిల్. ఓకే అమ్మా. కెటిల్లో నీరు ఉడికించేదంటే నీరు వేడి చేసేయండి. మరిగించడం సార్ మరిగించటం. నీరు మరిగించి ఒకటే కదండి. ఉడికించడం అంటే అది ఏదో ఉంటే ఉడికిస్తారు సార్. ఆంగ్ల పద్ధతిలో టీ త్రాగేవారు కెటిల్లో నీరు మరిగించి టీ पॉट में चाय डालकर, టీ పాత్రలో టీ పొడి వేసి, టీ పాత్రలో టీ పొడి వేసి దాని మీద మరిగించిన నీరు దాని మీద, అంటే ఆ టీ పొడి మీద మరిగించిన నీరు వేసి
ఇస్తున్నారు. మరిగించిన నీరు వేసి ఇస్తున్నారు అంటే వేడి నీళ్లు వేసి ఇవ్వడం సార్. అమ్మా అది ఇస్తున్నారు కాదు నాన్న. డాల్ దేతే హై అంటే మరిగించిన నీరు పోస్తున్నారు అంతే. పోసి 5 మినిట్ బాద్ ఉసే ఛాన్ లేతే హై. 5 నిమిషాల తర్వాత అవునమ్మా, అవునవును, అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్. పానీ డాల్ దేతే హే ఇవ్వరు మనకు, సారీ నీళ్లు వేస్తున్నారు అంతే. మరిగించిన నీరు వేస్తున్నారు. మరిగించిన నీరు వేస్తున్నారు కదమ్మా. డాల్ దేతే హై అంటే నీరు పోస్తున్నారు అని చెప్పుకోవాలి ఇక్కడ మనం. అక్కడ పదార్థాన్ని బట్టి మనం నీరు పోస్తున్నారు. అమ్మా నీరు పోస్తున్నారు. టీ పొడి వేసి దాని మీద మరిగించిన నీరు పోస్తున్నారు. ఇంకా 5 నిమిషముల తరువాత 5 నిమిషముల తరువాత దానిని వడగట్టి ఇస్తున్నారు. దానిని వడగట్టి ఇస్తున్నారు. కాదమ్మా, వడగడుతున్నారు అంతే. ఓకే అమ్మా. 5 మినిట్ బాద్ ఉసే ఛాన్ లేతే హే. అవునమ్మా. 5 నిమిషముల తర్వాత దానిని వడకట్టుతున్నారు. వడకట్టుతున్నా సార్. వడబోస్తున్నారు. సార్ వడబోస్తున్నారు. ఓకే సార్, వడబోస్తున్నారు. అమ్మ ఈ వాక్యం ఒకసారి చూసుకొని నెక్స్ట్ పోదాం రండి. ఈ రోజులలో టీ త్రాగటం చాలా సాధారణం. ఆంగ్ల పద్ధతిలో టీ త్రాగేవారు కెటిల్లో నీరు మరిగించి టీ పాత్రలో టీ పొడి వేసి దాని మీద మరిగించిన నీరు పోస్తున్నారు. ఇంకా 5 నిమిషముల తరువాత దానిని వడబోస్తున్నారు. कुछ लोग काफी भी पीते हैं. కొంతమంది కాఫీ కూడా తాగుతున్నారు. కొంతమంది కాఫీ కూడా తాగుతున్నారు. కాఫీతో పాటు ఉస్కే సాత్ అంటే దానితో పాటు, ఉస్కే సాత్ అంటే దాంతో పాటు, దేంతో పాటు, కాఫీతో పాటు అని. ఉస్కే సాత్ ఏ డబల్ రోటీ, ఈ బ్రెడ్ ను లేక మందమైన రొట్టెను, ఈ మందమైన రొట్టెను, ఈ మందమైన రొట్టెను మక్కన్ వెన్నను, వీటిని వీటిని అంటే వేటిని అని ఇక్కడ చెప్పుకొచ్చాడనమాట. వేటిని డబల్ రోటీ, మక్కన్, టోస్ట్, పేస్ట్ और బిస్కెట్ भी लेते हैं. దీనితో పాటు వీటిని తీసుకుంటారు అని చెప్పాలి. లాస్ట్ లో తీసుకుంటారు, ఇక్కడ వీటిని అని చెప్పాలి. ఇక్కడ వీటిని అంటే ఇస్కే సాత్ అంటే వీటిని. అమ్మా ఒక్క నిమిషం. ఇస్కే సాత్ అంటే వీటిని దీనితో అని చెప్పాలి. ఇక్కడ ఉస్కే సాత్ అని ఉంది కదమ్మా, అందుకని దానితో అని చెప్పాలి కదమ్మా. కాదు నాన్న, వాటితో దానితో పాటు వీటిని అంటే వీటిని అనమాట. వీటిని అంటే వేటిని అంటే ఇక్కడ చెప్పుకొచ్చాడనమాట. ఆల్ ద నేమ్స్ డబల్ రోటీ అన్నట్లు. నేను అలా చెప్పలేదు. దానితో పాటు ఈ మందమైన రొట్టెను, వెన్నను, ఇంకా వెన్నను టోస్ట్. డబల్ రోటీకే అనుసరించదండి.
ఏ అనే మాట అనే వర్డ్ ఇవి ఇక్కడ బహువచనం అన్నమాట. ఇది ఏ యహ్ ఏ కదా, వీటి అవును ఏ అవునవును అట్లా కదా. అవును అందుకని డబల్ రోటీ అవును ఇవన్నీ వీటిని కూడా వాటితో పాటు దానితో పాటు వీటిని కూడా తీసుకుంటారు. వీటిని అంటే డబల్ రోటీ ఎక్సెట్రా అన్నమాట. అది ఓకే అమ్మా, ఓకే ఓకే, కరెక్ట్ అమ్మా, అవునమ్మా, కరెక్ట్. దానితో పాటు వీటిని అంటే మందమైన రొట్టెను, వెన్నను, టోస్టును, పేస్ట్రీని, ఇంకా బిస్కెట్ను కూడా తీసుకుంటున్నారు. ఇంకా బిస్కెట్ను కూడా తీసుకుంటున్నారు. सहभोज और टी पार्टी में सहभोज అంటే లంచ్ లో, డిన్నర్ లో, లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నమాట. డిన్నర్ లో డిన్నరు ఇంకా భోజనంలో అంటే హ్మ్, ఏదన్నా అంటే లంచ్ డిన్నరు రెండింటిని కలిపి సహభోజ అన్నాడు కదా. ఇక్కడ వీడు కేవలము సహభోజ్ అన్నాడు కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటామేమో అని అలా చెప్పాను. భోజనం అంటే రెండు వస్తాయి కదండి. సరే సార్, భోజనం అంటే రెండు వస్తాయి భోజనంలో కదా. సార్ భోజనములో 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 ఇంకా టీ పార్టీలో భోజనములో ఇంకా టీ పార్టీలో మిఠాయిలతో పాటు మిఠాయిలతో మిఠాయిలతో పాటు మిఠాయిలతో పాటు సమోసా మిఠాయిలతో పాటు సమోసా, పకోడీ, పకోడీ, సేవ్ సేవ్ సన్న కారాలా లేకపోతే సేవ్ అంటే సన్న కారపూస అండి. కారపూస సన్నని కారాలు కారపూస అంటే అయిపోద్దమ్మా. సార్ కారం పూస దాల్ మోఠ్ అంటే పెసరపప్పు సార్. దాల్ మోఠ్ అంటే దాల్ మోట్ అంటేనే సరిపోతుంది. వేసిన పెసరపప్పు, వేయించిన పెసరపప్పు, దాన్ని దాల్ మూట్ అంటాం. దాల్ మూట్ అలాగే రాసుకుందాం రండి. దాల్ ముద్గ అంటే పెసరబేళ్ళు. వేయించిన పెసరబేడలను भी चलते हैं. వేయించిన పెసరబేడలు కూడా ఉంటాయి. సార్ చల్తీ అంటే నడుస్తాయి అంటే అవి నడవవు కదా, అందుకని ఉంటాయి అని రాసుకుందామా? ఉంటాయి కాదండి, తీసుకుంటారనండి. తీసుకుంటారు. అవి వేయించిన పెసరబేడలు కూడా తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడికి ఒక వాక్యం అయిపోయిందమ్మా. నెక్స్ట్ రెండవ వాక్యం, లాస్ట్ వాక్యం అదే. ఇంకోటి ఉంది, మూడు ఇంకా ఉన్నాయండి. అదే సార్ లాస్ట్ వాక్యం రెండవది సార్. కాదు, మూడోది ఉంది, కभी అవునా? ఓకే. ఆజ్కల్ విద్యార్థియోं को ఆజ్కల్ ఈ రోజు అవునమ్మా. అమ్మా ఇదొకటి రేపు రాసుకుందామా?
ఇది ఒక్కటి ఈ రోజు రాసుకుందామా? అక్కడే చెప్పే అయిపోతుంది. సార్ ఆజ్కల్ ఈ రోజులలో విద్యార్థులకు ఈ రోజులలో విద్యార్థులకు చాట్, దహీ వడ సార్, చాట్ కామా పెరుగువడ, పకోడీ, కుల్ఫీ ఇంకా మసాలాతో కూడిన వస్తువులు చాలా అధిక అచ్చీ లగ్తీ హై, చాలా ఇష్టపడుతున్నారు. ఈ రోజులలో విద్యార్థులకు చాట్ కామా పెరుగువడ కామా పకోడీ కామా కుల్ఫీ ఇంకా మసాలాతో కూడిన వస్తువులు చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడికి అయిపోయిందమ్మా. చాలా మంత్రపాఠ. ఇంకోటి లేదమ్మా, 13 అయిపోయినాయి, ఒకటి 2 అంతేలేండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః నమస్కారాः. సార్ ఏదో చెప్తున్నారు సార్ శాస్త్రి సార్. అయిపోయిందమ్మా. అదే సార్ శాస్త్రి సార్ ఏదో చెప్తున్నారు సార్. చాలా ఇష్టమవుతున్నాయి అని చెప్పాను. విద్యార్థులకు అన్నారు కదా, చాలా ఇష్టమవుతున్నాయి, ఇష్టపడుతున్నారు కాకుండా విద్యార్థులకు ఇష్టపడుతున్నారు కాకుండా ఇష్టమవుతున్నాయి అని చెప్పాను. విద్యార్థులకు చాలా ఇష్టమవుతున్నాయి సార్, ఇష్టమవుతున్నాయి సార్. అక్కడ లాస్ట్ లో విద్యార్థులకు చాలా ఇష్టమవుతున్నాయి సార్. చెప్పండి సార్. నాగమణి గారు ఒకటో వాక్యం సార్ చెప్పరా? ఒకటి సార్. నెట్ పోయింది, రాసుకోలేదు. 1 2 సార్ పెద్దగాలో కదా, పెద్దది వాక్యం. మామూలుగా స్టార్టింగ్ స్టార్టింగ్ రాజశత్రువులను చంపుతున్నాడు. అది కాదు, అతడు సార్ ఒక్క నిమిషం సార్. సారీ ఒక్క నిమిషం సార్. సారీ. అతడు పెద్ద వీరుడు, అతడు గొప్ప వీరుడు, అతడు పెద్ద వీరుడు సార్. రెండోదండి 2 సార్. గురువు గారు అయితే పెద్ద వీరుడు అని రాపిచ్చాడు సార్. అందుకని చెప్పేసి అతడు పెద్ద వీరుడు లేక గొప్ప వీరుడు సార్. రెండవది వచ్చేసి ఇక్కడ చాలా చీకటిగా ఉన్నది. ఇక్కడ చాలా సార్, ఇక్కడ చాలా చీకటిగా ఉన్నది, చాలా చీకటిగా ఉన్నది. 3 కూడా ఒకసారి చెప్పండి. 3 నేను ఒక పెద్ద సింహమును మరియు పులిని చూశాను. నేను ఒక పెద్ద సింహమును మరియు పులిని చూశాను. థాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలమ్మా. నమస్కారం అండి, శుభరాత్రి. అండి, ధన్యవాదాలు. నమస్తే అండి అందరికి. నమస్తే, ధన్యవాదాలు మీనా గారు. పార్వతి గారు, పార్వతి గారు, అమ్మ ఒక్క నిమిషము. పార్వతి గారు, మీకు గురువు గారు హోస్ట్ ఇచ్చారు, మీరు లాస్ట్ కి ఎండ్ అని చెప్పేసి క్లోజ్ చేయాలి. నాకు ఇచ్చారా? చూడలేదు. మీకు హోస్ట్ ఉంది, మీరే ఎండ్ అని చెప్పేసి క్లాస్ క్లోజ్ చేయాలి మీరు. ఓకే, అలాగే. సర్వేభ్యः నమస్కారः. నమస్కారः.